ఓకే లీడర్స్, అందరికీ శుభోదయం అండి. లీడర్స్, ఈరోజు మనము లేటెస్ట్ టెక్నాలజీతో రీసెంట్గా మన కేవాలో లాంచ్ అయినటువంటి 6G QMRA గురించి పూర్తిగా మన అందరం కూడా తెలుసుకున్నాం. కాబట్టి లీడర్స్ అందరూ కూడా లాస్ట్ వరకు శ్రద్ధగా వినండి. విన్న తర్వాత లాస్ట్లో మీకు వచ్చిందే ఈ 11 ఎకర సీక్రెట్ కూడా మీకు చెప్పబోతున్నాం. దాన్ని ఏ విధంగా చేసుకుని అందరూ కూడా శ్రద్ధగా వినాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లీడర్స్ అందరూ కూడా దయవుంచి శ్రద్ధగా వినండి. దయవుంచి డిస్టర్బెన్స్ చేయొద్దండి. చాలా వాల్యుబుల్ మెసేజ్. మొట్టమొదటిసారిగా తెలుగులో 6G గురించి అదేవిధంగా పూర్తి వివరణ అంతా కూడా మనము డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకనగా అంటే ఇప్పుడున్న టెక్నాలజీ ఏదనగా అంటే మనందరూ కూడా లేటెస్ట్ టెక్నాలజీ అందరూ కూడా లైక్ చేస్తారండి. దాంట్లో భాగంగా ఈరోజు మన కేవాలో కొత్తగా లాంచ్ అయినటువంటి ఈ యొక్క 6G గురించి మనం అంతా కూడా నేర్చుకున్నామండి. ముందుగా ఈ 6G మిషన్ అనేది మనము 6th జనరేషన్ సెల్యులర్ టెక్నాలజీతో తయారు చేయబడింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో గుర్తింపు పొందిన మిషన్. జిఎంపి అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్తో గుర్తింపు పొందినటువంటి మిషన్. సి అనగా సెల్యులార్ ఎన్విరాన్మెంటల్తో గుర్తింపు పొందిన సర్టిఫికేట్. ఈ మూడు ఉన్నాయండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తింపు పొందింది, జిఎంపి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్తో గుర్తింపు పొందింది, సిఈ సెల్యులర్ ఎన్విరాన్మెంటల్తో గుర్తింపు పొందిన ఏకైక సర్టిఫికేట్ 6th జనరేషన్ సెల్యులర్ టెక్నాలజీతో తయారైనటువంటి అద్భుతమైనటువంటి మిషన్ అండి ఇది మనం లేటెస్ట్గా ఉన్నటువంటి ఇన్ డెప్త్గా మనకు 4Gకి భిన్నముగా ఇప్పుడున్న టెక్నాలజీకి భిన్నముగా మనకు అందరికీ డెప్త్గా అర్థమయ్యే భాషలో స్పష్టంగా మనకు తయారైనటువంటి స్వచ్ఛమైనటువంటి అద్భుతమైనటువంటి లేటెస్ట్ టెక్నాలజీ తయారైనటువంటి అద్భుతమైన మనకు ఈ యొక్క QMRA అండి చాలా వాల్యుబుల్ అండి. ముందుగా మనము దీనికి షార్ట్కట్లో QMRA అంటారండి. 6G QMRA, క్వాంటమ్ మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ అనలైజర్. ఇది ఇది జపానీస్ టెక్నాలజీతో ఉపయోగించుకొని తయారు చేయబడింది. విండోస్ 11 సపోర్ట్ చేస్తుంది. టోటల్ బాడీ మొత్తం స్కాన్ చేయడానికి 120 సెకండ్ల కాలం పడుతుంది, మనకు పరిధి పడుతుంది. అంటే 2 నిమిషాలు పడుతుందండి. మనందరికీ కూడా టోటల్గా ఈ యొక్క 6G మిషన్లో 46 రకాల రిపోర్ట్లు మనకు వస్తాయి. దీంట్లో 46 రకాల రిపోర్ట్లో మనకు ఓన్లీ 4 రిపోర్ట్లు తప్ప మిగతా అన్నీ కూడా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. అవి ఏమనగా ఒకసారి గుర్తు చేసుకున్నాం. బీపీ రాదు, షుగర్ రాదు, థైరాయిడ్ రాదండి. అది కేవలం బ్లడ్ ద్వారా మాత్రమే చేయాలి. దీంతో పాటు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, హెచ్డిఎల్, ఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్, ఈ మూడుగా మనకు వచ్చేది. ఈ 4 రకాలు కూడా మనకు వచ్చేది దీంట్లో షో కాదు, కనపడదండి. ఇది తప్ప మిగతా అన్నీ కూడా మనం ఈ యొక్క 6G టెక్నాలజీతో మనం తెలుసుకోవచ్చు, ఇన్ డెప్త్గా మనం తెలుసుకోవచ్చు. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. క్లియర్ ఉందా వాయిస్ సార్? సార్ క్లియర్ ఉందా? క్లియర్ సార్. ఓకే సార్, ఓకే. బ్లడ్ డిస్టర్బెన్స్ చేద్దాం సార్. డియర్ లీడర్స్, ఈ యొక్క 6G మిషన్ అనేది కొంచెం బాగా ఇంకా క్లియర్ రావాలి సార్. క్లియర్ రావాలి. మీకు ప్రాబ్లం సార్, మీ ప్రాబ్లం అక్కడ, మీకు ప్రాబ్లం. ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు వచ్చిందే ఖచ్చితత్వ రేట్ సార్, అక్యురెన్సీ అంటారండి. అక్యురెన్సీ పరంగా చూసుకుంటే మనము 80% అనేది అక్యురెన్సీ కనపడుతుంది సార్. ఈ యొక్క 6G మిషన్లో మనకు వచ్చిందే. దీంట్లో 2 టైప్స్ ఇచ్చారు సార్. మనకు వచ్చిందే రాడ్ టైపు, అదేవిధంగా సెన్సార్ పామ్ అంటే మనకు వచ్చింది ఫింగర్. 2 టైప్లో కూడా నేను టెస్టింగ్ చేసుకోవచ్చు సార్. అల్యూమినియం గ్రేడ్తో మనకు వచ్చింది అల్యూమినియం బాడీతో తయారైనటువంటి 4G కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది. దీంట్లో అడ్వాన్స్గా మనకు వచ్చిందే ఈ యొక్క పంప్ సెన్సారింగ్ బాడీ పెట్టడం జరిగింది. అంటే మనం గతంలో ఓన్లీ రాడ్ ద్వారా మాత్రమే పట్టుకునే వాళ్ళం. ఇప్పుడు మనకు వచ్చింది మనకు ఫింగర్ ద్వారా కూడా దీన్ని మనకు వేలు వేసామంటే, మనం ఫింగర్ వేసాం మొత్తం అంతా వేసామంటే మనం దీని ద్వారా కూడా మనం సెన్సార్ చేసుకోవచ్చు సార్. 2 టెక్నాలజీ పెట్టడం జరిగింది. ఇది దీంతో పాటే మనందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా చెకప్ చేయాలంటే మనకు యాపిల్ కానీ మ్యాక్ కంప్యూటర్ తప్ప మిగతా అన్ని కంప్యూటర్లు కూడా మనకు వచ్చిందే ఇది సపోర్ట్ చేస్తుంది సార్. మనకు డెల్ కావచ్చు,
హెచ్పి కంప్యూటర్ కావచ్చు, దేంట్లో కూడా మనం ఈజీగా మనకు వచ్చేది 2 రకాలైనటువంటి పెన్ డ్రైవ్లు ఇస్తారు. దాంట్లో రెడ్ కలర్ ఒకటి, గోల్డ్ కలర్ ఒకటి. రెడ్ కలర్ డమ్మీదండి. గోల్డ్ కలర్ మనకు వచ్చింది సాఫ్ట్వేర్ ఉంటుంది. దాన్ని 2 టైమ్స్ మనం ఇన్స్టాల్ చేసామంటే సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. అక్కడి నుంచి మనం ప్రాసెస్ మొదలు పెట్టుకోవచ్చు. మనందరికి కూడా ఈ మిషన్ చెకప్ చేయాలంటే ల్యాప్టాప్ అవసరం అండి. దాంతోపాటు వేయింగ్ మిషన్, మన దగ్గర ఉన్న బిఎంఐ మిషన్ కానీ, అదేవిధంగా మనకు వచ్చిందే వెయిట్ మేనేజ్మెంట్ మిషన్ కూడా మనం ఏదైనా వాడచ్చు. ఎత్తు కొలవడానికి ఖచ్చితంగా టేపు కావాలండి. ఖచ్చితంగా దీన్ని ఆపరేట్ చేయాలంటే దీనికి మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ పై మాట ఉండాలండి. 10th + 2 40 గంటలు బిఏఎంఏ డాక్టర్ దగ్గర కానీ, రేడియాలజీ దగ్గర కానీ, లేకపోతే ఒక మెడికల్ పార్టీషన్ దగ్గర కానీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకు మాత్రమే దీన్ని ఆపరేట్ చేసే అధికారం ఉంది. మిగతా వాళ్ళకి ఎవరికి లేదండి. మినిమం 40 గంటలు అనేది ట్రైనింగ్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే దీని సర్టిఫికేట్ ఇస్తుంది. మనకు దీన్ని ఖచ్చితంగా న్యూట్రిషన్ కౌన్సిల్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని ఆపరేట్ చేయాలి. ఒకవేళ ఎవరైనా తెలియకపోతే దీన్ని ఆపరేట్ చేసే సిస్టమ్ అంతా కూడా ఒకసారి సర్టిఫికేట్ మీకు ప్రొవైడ్ చేస్తాము. కలకత్తా యూనివర్సిటీ మనలో టైప్ కావడం జరిగింది. దాని ఇప్పుడు గతంలో 600 రూపాయలు ఉంది. ఇప్పుడు మేబీ అదే ఉండొచ్చు, లేకపోతే 200 పెంచుండొచ్చు. అది మేబీ మనకు తెలియదండి, ఒకసారి కనుక్కున్నాం. కాబట్టి మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం దీన్ని ఆపరేట్ చేసే విధానం కూడా సైంటిఫిక్గా మీకు కొన్ని విషయాలు నేను చెప్తాను. ఆ విషయాల ప్రకారం మనం వెళ్ళామంటే మనం టోటల్గా ఎక్కడైనా మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు మనకు కావాల్సింది ముందు బ్రోచర్ కావాలి సార్. బ్రోచర్ అనేది మన దగ్గర ఏమేమి వాటికి మన దగ్గర ఉన్నాయి, దాన్ని ఏ విధంగా మనం ఇస్తామని ఒక బ్రోచర్ రూపంలో తయారు చేసుకోవాలి. మినిమం హెల్త్ క్యాంప్ పెట్టాలంటే ఒక 7 days బిఫోర్ అనేది మనం అందరూ కూడా దాన్ని పబ్లిసిటీ చేయాలి. అదేవిధంగా ప్రొడక్ట్ పైన అవేర్నెస్ ఇవ్వాలి, లైవ్లో డెమోలు ఇవ్వాలి. అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు మాత్రమే తర్వాత మీరు గన హెల్త్ క్యాంప్ పెట్టారంటే 100% అద్భుతంగా ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మనం అందరం కూడా కంపల్సరీగా 100% సక్సెస్ అవుతుంది సార్. దీంతో పాటు మన అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆల్రెడీ క్లినికల్ ట్రై ప్రకారము, సైంటిఫిక్గా రీజన్ ప్రకారము మగవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చిందే ఎడమ చేయి మాత్రమే పెట్టాలి. ఎడమ చేయి రాడ్తో కానీ ఫింగర్ కానీ ఎడమ చేయి మాత్రమే పెట్టాలి. దీని సైంటిఫిక్ రీజన్ ఏమనగా అంటే, ఎడమ చేతి పక్కన మగవారికి పల్స్ అనేది చురుగ్గా పనిచేస్తాయి, అక్యురెన్సీ బాగా వస్తుందని చెప్పి సైంటిఫిక్గా క్లినికల్ ట్రై ప్రకారంగా ప్రూవ్ కావడం జరిగింది. మగవారికి అయితే ఎడమ చెయ్యి, అదేవిధంగా ఆడవారికి అయితే కుడి చెయ్యండి. ఆ విషయం మర్చిపోవద్దండి. మనకు ఖచ్చితంగా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కాబట్టి దాన్ని మాత్రమే ఆపరేట్ చేయాలి. ఖచ్చితంగా 100% అక్యురెన్సీ వస్తుంది. పల్స్ రేట్ మనకు చురుగ్గా పనిచేయడానికి, అక్యురెన్సీ రావడానికి సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఈ విషయంతో పాటు మనందరూ కూడా వాళ్ళ నేము, వాళ్ళ జెండరు, డేట్ ఆఫ్ బర్త్, హైట్ సెంటీమీటర్లలో, వెయిట్ కేజీలలో ఖచ్చితంగా ఇది వేసిన తర్వాత మాత్రమే మనం స్టార్ట్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని మనం ఖచ్చితంగా ఎవరైతే హెల్త్ క్యాంప్ మనం చేస్తామో ఈ విధంగా డెమాన్స్ట్రేషన్ ఇచ్చిన తర్వాత పరీక్ష చేసే వ్యక్తికి కొన్ని ముఖ్యమైన సూచనలు ఉన్నాయండి. ఆ 8 సూచనలు కూడా ఖచ్చితంగా పాటించాలి. వయసు 12 సంవత్సరాల పైబడిన వ్యక్తి మాత్రమే దీన్ని మనం వచ్చిందే బాడీ స్కాన్కు అర్హత ఉంటుంది, చూపించడానికి మాత్రమే ఉంటుందండి. 12 సంవత్సరాల లోపల వాళ్ళకి వచ్చిన మనం చేయకూడదు. ఐస్ నామ్ ప్రకారము, అదేవిధంగా మనకు రిపోర్ట్ కూడా సరిగా రాదు కాబట్టి 12 సంవత్సరాల పైబడిన వ్యక్తులకు మాత్రమే ఈ యొక్క 6G మిషన్తో మనం ఆపరేట్ చేయొచ్చండి. పరీక్షకు కనీసం 12 గంటల ముందు ఆల్కహాలు, పాన్, గుట్కా, కాఫీ, టీ తాగకూడదు. క్రానిక్ డిసీజ్లో ఉన్నవాళ్ళు నైట్ టైమ్స్ మనం కన మార్నింగ్ టైం కన్నా మెడికల్ క్యాంప్ చేసేట్టుగా అంటే నైట్ టైము 12 గంటల ముందు వాళ్ళు ఎటువంటి సార్ నా వాయిస్ ఆడిబుల్ క్లియర్గా ఉంది కదా? ఓకే సార్. జస్ట్ కాల్ చేస్తాను రోజు. సార్ వినపడుతుంది కదా ఇప్పుడు? ఓకే లీడర్స్, పరీక్షకు 12 గంటల ముందు నైట్ టైం వచ్చింది వాళ్ళకు క్రానిక్ డిసీజ్తో బాధపడే వాళ్ళందరూ కూడా మాత్ర అనేది తినకూడదు సార్.
మనకు అక్యురెన్సీ 100% వస్తుంది. ఇది రిపోర్ట్ చేసిన తర్వాత, పరీక్ష చేసిన తర్వాత కూడా 1 నుంచి 2 గంటల సేపు మనకు విశ్రాంతి అనేది అవసరం. అదేవిధంగా మనం ఎంప్టీ స్టమక్‌తో చేసుకున్నామంటే అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. పరీక్ష చేసే ముందు శరీరంపై ఉన్న మెటల్ వస్తువులు కానీ, మొబైల్ కానీ, ఫోన్ కానీ, పెన్ కానీ, కంప్యూటర్ పరికరాలు కానీ తీసి, ఎందుకంటే మనం మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ చేస్తాం కాబట్టి మనకు పక్కన తీసేసి ఎటువంటి మెటల్స్ కానీ, బెల్ట్ కూడా ఉండకూడదు మన బాడీలో. అప్పుడు మాత్రం అక్యురెన్సీ వస్తుందండి. పరీక్ష సమయంలో ఎవరైతే పరీక్ష చేయించుకుంటారో వాళ్ళందరూ కూడా మాట్లాడకూడదు, స్థిరంగా శ్వాస తీసుకుంటూ ఉండాలి. క్వాంటం నుంచి వెలువడే ఫ్రీక్వెన్సీ వల్ల ఫేస్ మేకరు లేదా శరీరం పైన ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాలు అంతరాయం కలిగించవచ్చు. కాబట్టి ఏదైనా పేస్ మనకు వచ్చింది మేకప్ చేసే వాళ్ళకు చేయకూడదండి. ఎందుకంటే పేస్ మేకర్ ఉన్న రోగులకు ఈ పరీక్ష అనేది నిషేధించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మహిళలకు ఋతుచక్రంలో మరియు గర్భధారణ సమయంలో ఈ పరీక్ష అనేది చేయకూడదు. పరీక్ష చేసే ముందు ఈ 8 నియమాలు కూడా ఎవరైతే పాటిస్తారో 100% మనకు అక్యురెన్సీ వస్తుంది. సైంటిఫిక్గా ప్రూవ్ అయిందండి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పరీక్ష చేసే ముందు 12 గంటలు ఈ నియమాలు పాటిస్తే మనకు 100% రిజల్ట్ వస్తుందండి. దీంతో పాటు మనందరికీ కూడా 8 ప్రొఫెషనల్ ట్రయల్ ప్రకారం చేసినటువంటి నియమాలు మనం తెలుసుకున్నాం. ఈ యొక్క 6G మిషన్ అనేది ప్రొఫెషనల్ అనేక సంవత్సరాలుగా మిలీనియన్ క్లినిక్లలో కేసులపైన పరిశోధన చేసి, అధ్యయనం చేసి, అనేక మందికి మెడ్ కంప్యూటర్ నిపుణుల ద్వారా క్వాంటం మొత్తం మానిటరింగ్ చేసి కనుగొనటువంటి అద్భుతమైనటువంటి మిషన్ అండి. అంత ఆషామాషిగా ఈ యొక్క 6G మిషన్ అనేది కొనుక్కోలేదు, కనిపెట్టలేదు. సెకండ్ పాయింట్, సమగ్ర క్వాంటంలో ఆరోగ్య నిర్ధారణ పరికరము సమగ్ర మానవ శరీరమునకు పరీక్షకు చేయవచ్చు. అంటే క్వాంటం ద్వారా మనం చేసామంటే, మనం రాడ్ కానీ పంప్ కానీ చెప్పాం కదా, ఆ విధంగా మాత్రం చేసామంటే మనకు నిర్ధారణ వస్తుంది. సైంటిఫిక్గా మనం వచ్చింది ఈజీగా చేయొచ్చని. టోటల్గా ఈ యొక్క మిషన్ ద్వారా 46 రకాల రిపోర్ట్లు మనం బయటపడవచ్చండి. ఈ యొక్క ఖచ్చితత్వము ఆరోగ్యం యొక్క గణాంకాల విశ్లేషణ ప్రకారం శాస్త్రీయ పద్ధతులు ఉపయోగించి కఠినంగా నిర్ణయించడం జరిగింది. అంత ఆషామాషిగా పెట్టలేదండి. పెద్ద సంఖ్యలో కోట్లు వెచ్చించి క్లినిక్ పద్ధతిలో దీనిపైన పరిశోధన చేసి, పరీక్షలు చేసి, ఆమోదించి తర్వాత మాత్రమే ఈ మిషన్ అనేది బయటకు రావడం జరిగింది. దానివల్ల మాత్రమే 80% అక్యురెన్సీ. ఎందుకు 100%? యాక్చువల్గా 100% రావాలండి. 80% ఎందుకంటే మన వాళ్ళు కొన్ని నియమాలు పాటించారు కాబట్టి ఆ 20% వెళ్ళిపోతుంది. అదేవిధంగా 4 కారణాలు ఏవైతే ఉన్నాయో, హై బీపీ, షుగరు, థైరాయిడ్, లిపోప్రొఫైల్, అవి 4 రావు కాబట్టి 20% మైనస్ అవుతుంది. బయట మీరు క్లినికల్ రేడియాలజీ షాప్లో ఎక్కడ చూపించినా కూడా 100% అక్యురెన్సీ వస్తుందండి మనకు. అదేవిధంగా దీని ద్వారా మన మెయిన్ అడ్వాన్స్డ్ ఏమంటే ముందస్తు గుర్తింపు, స్పష్టమైన లక్షణాలు మరియు వ్యాధి సంకేతాలు కనిపించకన్నా ముందే ఆరోగ్య సంరక్షణ మార్పులు గుర్తించి ముందస్తు ప్రణాళికగా చికిత్స అడ్వాన్స్గా వాడామంటే మనకు అద్భుతంగా పనిచేస్తుంది. మనకు ఆయుర్వేదిక్లో మీ అందరికీ కూడా తెలుసు, మనకు కొంచెం అడ్వాన్స్గా మనం వచ్చింది. ప్రాబ్లం ఉంది అనుకొని లేదనుకునే అడ్వాన్స్గా వాడినామంటే మనకు ఎటువంటి ఇబ్బంది రాదు. కాబట్టి ముందస్తుగా మనం వాడామంటే సైంటిఫిక్ ఏ ఇబ్బంది రాదనే ఉద్దేశంతో దీన్ని కనిపెట్టడం జరిగింది. అదేవిధంగా సరళమైన ఆరోగ్య పరిరక్షణ యొక్క ఆపరేషన్ చాలా అవసరం. దీన్ని ఆపరేషన్ చేసే విధానం వినియోగదారులు స్వల్పకాలిక శిక్షణ మరియు గుర్తించే పద్ధతి నేర్చుకోవచ్చండి. దీనికి ఎటువంటి మనకు ఓన్లీ మినిమం 10th క్లాస్ 12 ఇంటర్మీడియట్ అబోవ్ అండి. సైంటిఫిక్గా వచ్చింది. ఎవరైతే BAMS రేడియాలజీ MBBS డాక్టర్ దగ్గర ఇట్లా జూమ్ ద్వారా కావచ్చు ట్రైనింగ్ 40 గంటలు నేర్చుకుంటే ఈజీగా ఎవరైనా ఆపరేట్ చేయొచ్చు. కాబట్టి దానికోసమే ఈ మిషన్ను కనిపెట్టడం జరిగింది. అదేవిధంగా మనకు అనుకూలమైనటువంటి ఆరోగ్య పరిరక్షణ ఉపయోగించడం ద్వారా ఎప్పుడైనా ఎక్కడైనా మనం తనిఖీ చేసుకోవచ్చు. అదే MRI పోవాలంటే ఖచ్చితంగా దూరంతో కూడుకున్న పని, వెళ్ళలేము. అదేవిధంగా మన బాడీకి మొత్తం చెకప్ చేసుకోవాలంటే మనకు ఓన్లీ MRIలో కూడా పూర్తి రిపోర్ట్ రావండి. బాడీ మాస్ చెకప్లో పూర్తి రావు. దీని ద్వారా మనకు వచ్చింది కేవలం తక్కువ డబ్బులోనే మనం ఉపయోగించామంటే టోటల్ మనకందరికీ కూడా ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది, సమయం మిగులుతుంది. దానికోసమే ఈ 6G టెక్నాలజీ తేవడం జరిగింది.
అదేవిధంగా ఆర్థిక పరీక్షలు చాలా ఆర్థిక పరంగా కూడా చాలా తక్కువగా కూడుకున్న పని. మనం మినిమం నిన్న హంబుల్ రిక్వెస్ట్ అండి, 6G ఆపరేట్ ఎవరు చేస్తారో వాళ్ళందరూ కూడా మినిమం 300 రూపాయలు, మ్యాక్సిమం 500 రూపాయలు అందరూ ఒకే యూనిటీగా దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. దీని వాల్యూ కాపాడండి. తక్కువ తీసుకోవద్దండి, ఎక్కువ తీసుకోవద్దండి. మినిమం 300 రూపాయలు, మ్యాక్సిమం 500 రూపాయలు. ఈ యొక్క మనం అందరం కూడా కేవా విజన్ 2030 టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని మనం యూటిలైజ్ చేసుకొని మనం ప్లాన్ చేశామంటే ఈజీగా మన అందరం కూడా ఒక యూనిటీ ప్రకారం ఉన్నామంటే అద్భుతంగా మనం చేసుకోవచ్చండి. దీన్ని ఈ విధంగా కాకుండా మనం అందరం కూడా కొన్ని నియమ నిబంధనలు పాటించాలండి. దీన్ని చేయాలంటే మనం క్వాలిఫికేషన్ ఉన్నా, ఇప్పుడున్నటువంటి ఆయుష్ మాఫియా, డ్రగ్ మాఫియా, బయట ఉన్న కాంపిటీషన్ దృష్ట్యా మనం కొన్ని నియమ నిబంధనలు ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిన ఎంతైనా ఉంది. మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఇప్పుడంతా కూడా డ్రగ్ మాఫియా, ఆయుష్లో కూడా మాఫియా దిగిపోయింది. ఈ మాఫియాను పారదోలాలన్నా, ఈ డ్రగ్ను మనం కంట్రోల్ చేయాలన్నా కూడా మనం కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. ఎందుకంటే ఎవరికి ఇబ్బంది రాకుండా మనం ఆపరేట్ చేసేటప్పుడు కానీ, మనం షో చేసినప్పుడు కానీ ఎవరికి ఇబ్బంది రాకుండా ఉండాలంటే కొన్ని నియమ నిబంధనలు మనం పాటించే అవసరం ఎంతైనా ఉంది. ఆ నియమ నిబంధనలు ఏందో ఒకసారి తెలుసుకున్నాం. 1-to-1 కానీ, గ్రూప్ మీటింగ్లో కానీ, హోమ్ మీటింగ్లో కానీ, స్టాక్ పాయింట్లో మాత్రమే దీన్ని ఉపయోగించాలి. బహిరంగ ప్రదేశాల్లో దీన్ని సిఫార్సు చేయకూడదు. ఎందుకంటే మీ అందరు కూడా ఓపెన్ క్యాంపెయినింగ్ చేశామంటే వీళ్ళంతా కూడా మొత్తం అంతా కూడా మెడికల్ మాఫియా వస్తుంది. అదేవిధంగా లోకల్ వచ్చిన మెడికల్ షాపుల్లో వస్తారు. అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్లు వస్తారు. అదే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మనం వచ్చిందే చేయాలండి. ఎవరు చేయొచ్చు అంటే న్యూట్రిషన్ కౌన్సిల్ మాత్రం ఆపరేట్ చేయకూడదు. BAMA డాక్టర్లు ఆపరేట్ చేయొచ్చు, MEB డాక్టర్లు ఆపరేట్ చేయొచ్చు. న్యూట్రిషన్ కౌన్సిల్ ఓన్లీ జస్ట్ ఒక BAMA డాక్టర్ మీ దగ్గర పక్కన పెట్టుకొని అసిస్టెంట్గా మాత్రమే దీన్ని ఆపరేట్ చేయాలి బహిరంగ ప్రదేశాల్లో. కాబట్టి ఈ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించామంటే దీన్ని మనం 100% సక్సెస్ అవుతామండి. దీని ద్వారా మనకు మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఈ యొక్క మిషన్ ద్వారా మనకు ఆల్రెడీ మన అందరికీ స్కిల్ డెవలప్మెంట్లో ప్రోగ్రాంలో మన ప్రొడక్ట్ నాలెడ్జు, రెమెడీసు, కాంబినేషన్స్ అన్నీ తెలుసుకున్నాం. అనాటమీ క్లాసులు తెలుసుకున్నాం. దీంతో పాటుగా ఈ యొక్క 6G మిషన్ కనుక మన దగ్గర ఉందంటే మన అందరికీ కూడా బిజినెస్ పెంచడానికి మనకు చాలా చాలా దోహదపడుతుందండి. ఏ విధానం? ఎందుకంటే హెల్త్ ప్రొడక్ట్లు మన దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మిషన్తో ఏమైనా చెక్ చేశారా, అమ్మకాలు జరగడానికి స్టాక్ పాయింట్ ఉన్న వాళ్ళకు, లీడర్స్కు ఇది చాలా చాలా దోహదపడుతుంది. ఎందుకనగా అంటే మన దగ్గర వచ్చిందే ప్రొడక్ట్ ఉంది, మన దగ్గర ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి. దేని ద్వారా మనం చెక్ చేయాలంటే మనకి ఏకైక మార్గం BMI మిషన్ ఉంది, 6G మిషన్ ఉంది మన దగ్గర. పాత వాళ్ళ దగ్గర 4G కూడా ఆపరేట్ చేయొచ్చండి. కానీ 6Gతో పోల్చుకుంటే 4G మాత్రం మనకు ఇన్డెప్త్గా లేదు. దాంట్లో ఏందనేది అవి కూడా మనం అందరం తెలుసుకున్నాం. ఇప్పుడు అనలైజర్ మిషన్ ద్వారా మనకి ఏమవుతుందంటే బిజినెస్ అనేది బాగా పెరుగుతుందండి. మన దగ్గర ఉన్న హెల్త్ ప్రొడక్ట్లు ఈజీగా మనం అమ్మవచ్చు. అదేవిధంగా అనలైజర్ మిషన్ ద్వారా మనం వచ్చిందే ఇప్పుడు ఒక వ్యక్తి FMGC పెట్టిన వ్యక్తి ఈ 6G మిషన్ ఆపరేట్ చేయడం వల్ల మనం వచ్చింది హెల్త్ ప్రొడక్ట్లు ప్రమోట్ చేయొచ్చు, సేల్ పెంచుకోవచ్చు. సేల్ ఎప్పుడైతే మనకు పెరుగుతుందో స్టాక్ పాయింట్ మార్జిన్ వస్తుంది. అదేవిధంగా మిషన్తో చెక్ చేసిన వాళ్ళకి వచ్చిందే డబ్బులు వస్తాయి. అదేవిధంగా మనకు బిజినెస్ పాయింట్లు వస్తాయి, మంత్లీ పేఅవుట్ పెరుగుతుంది. దీనికోసం మనం అందరం కూడా ఈ యొక్క 6G మిషన్ను ఆపరేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, నేర్చుకోవాల్సిన ఎంతైనా ఉంది. ఫస్ట్ మనం దీన్ని ఆపరేట్ చేసే విధానం, ఈ యొక్క సబ్జెక్టు అన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రమే మిషన్ పర్చేజ్ చేయండి. మిషన్ పర్చేజ్ చేసిన తర్వాత మీరు వచ్చిందే ప్రొడక్ట్లు ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించుకొని కేవాలో అప్పుడు మాత్రమే ల్యాప్టాప్ జాబ్కి వెళ్ళండి. అంతవరకు వెళ్ళొద్దండి, నా హంబుల్ రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కరు కూడా. దీంతోపాటు మనం వచ్చిందే మనము ఖచ్చితంగా QMRA అంటే క్వాంటమ్ మ్యాగ్నెటిక్ రిజనెన్స్ అనలైజర్ గురించి పూర్తిగా మనం వచ్చిందే జూమ్ మీటింగ్లో ఎప్పుడు వీలైతే అప్పుడు కంటిన్యూగా దాదాపు 40 నుంచి 80 గంటల మధ్యలో పూర్తి సబ్జెక్ట్ తెలుగులో స్పష్టంగా మీ అందరికీ కూడా మేము తెలియజేస్తాం. దాని ద్వారా మనకు వచ్చిందే ఏ విధంగా ఆపరేట్ చేయాలో తెలుసుకోవచ్చు. అదేవిధంగా ప్రొడక్ట్లు ప్రమోట్ చేయవచ్చండి. అదేవిధంగా మనకు నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. మనం చేయాల్సింది ఒకటి ఈ యొక్క 6G మిషన్ ద్వారా మనం అందరం కూడా సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ప్రొడక్ట్ పైన మన అందరికీ కూడా డెమాన్స్ట్రేషన్ అవసరం, లైవ్ డెమోలు అవసరం, టెస్టిమోనియల్స్. మనం ఎవరైనా ప్రొడక్ట్లు ఇచ్చినప్పుడు ఈ టెస్టిమోనియల్ ద్వారా వాళ్ళ వీడియో తీసుకోవడం, ప్రజెంటేషన్ చేయడం,
దాని ద్వారా మనం వచ్చింది బిజినెస్ అనేది ప్రమోట్ బాగా చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు మనం ఈజీగా సక్సెస్ కావచ్చండి. నా హంబుల్ రిక్వెస్ట్ అండి, మీరు సబ్జెక్టు పూర్తిగా అవగతం చేసుకున్న తర్వాత మాత్రమే మార్కెట్లోకి వెళ్ళండి. పూర్తి అవగాహన వచ్చిన తర్వాత అడ్డదిడ్డంగా ఎవరు అడిగినా సమాధానం చెప్పడం మనం ఉండాలి. హాఫ్ నాలెడ్జ్తో వెళ్ళకూడదు. మనం ఫుల్ నాలెడ్జ్ వెళ్ళామంటే ఇతరులను పే చేయాలి. అదేవిధంగా మనకు సబ్జెక్ట్ ఉంటేనే అవతల పేషెంట్లు కావచ్చు, చెప్పేవాళ్ళు కావచ్చు, మనకు కన్విన్స్ అవుతారు. కాబట్టి మన అందరం కూడా ఈ సైంటిఫిక్ రీజన్తో పాటు మనం ఇంప్లిమెంట్ చేసుకొని ప్లాన్ చేశామంటే ఈజీగా ఈ యొక్క బిజినెస్లో మనం సక్సెస్ కావచ్చండి. సింపుల్ అండి. మీరు ఎవరైతే ఈ యొక్క మిషన్ నేర్చుకుంటారో మీతో పాటు మీ టీంలో ఏ టీంలో ఒక నలుగురిని, బి టీంలో ఒక నలుగురిని ఫస్ట్ మంత్ ప్రమోట్ చేసుకోండి. సెకండ్ మంత్ 8 మెంబర్స్ 8 మంది ప్రమోట్ చేసుకోండి. థర్డ్ మంత్ మనకు వచ్చింది 10 మంది. ఫోర్త్ మంత్ వచ్చింది 12 మంది. వాళ్ళు అలాగే డూప్లికేషన్ చేసుకుంటూ ఉంటే ఓన్లీ ట్రిపుల్ స్టెమ్ సెల్ పౌడర్ని ఒక్కటి మీరు ప్రమోట్ చేసుకున్నా కూడా ఈ 11 నెలల కాలంలో మీరందరూ కూడా మీకు తెలియకననే మనది ఏదైతే చైర్మన్ ఫండ్ ఉందో, థాయిలాండ్ టూర్ ఉందో, దుబాయ్ టూర్ ఉందో ఈజీగా మనం ఎలిజిబుల్ కావచ్చు. ప్రామాణికం బేస్ పాయింట్ మీరు ఒకటి పెట్టుకోండి. ట్రిపుల్ స్టెమ్స్ అని ప్రామాణికాన్ని చెప్తున్నాను, కానీ మీకు నచ్చిన ప్రొడక్ట్ మీరు అమ్ముకోండి, ప్రమోట్ చేసుకోండి. ఒక వ్యక్తి ఏ టీంలో 2500 బిజినెస్ పాయింట్ చేసే వాళ్ళు 5 మందిని, బి టీంలో 2500 పాయింట్ చేసే వాళ్ళు 5 మందిని, ఒక వ్యక్తి నెల ఇచ్చే టయానికి ఈ 10 రోజు మనకు వచ్చింది ఈ మంత్ మనకు వచ్చింది 9 డేస్ ఉందండి. 10వ తారీఖు మనకు కట్ అయిపోతుంది మే మంత్. ఈ 9 రోజులు కూడా మీరు త్రికరణ శుద్ధితో ఆత్మవిశ్వాసంతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనకు వచ్చింది 12,500 బిజినెస్ పాయింట్లు, 12,500 బిజినెస్ పాయింట్ ఈ మంత్ చేయండి. అదేవిధంగా సెకండ్ మంత్ కూడా మీరు ఈ 11 నెలల కాలంలో మీరు కన్నా చేశారంటే ఈజీగా మీకు వచ్చింది ఈ యొక్క టార్గెట్ మనం ఏదైతే ఇచ్చామో ఆ టార్గెట్ ఈజీగా ఎలిజిబుల్ అవుతామండి. దీన్ని ప్రామాణికంగా బేస్గా ప్లాన్ చేసుకొని ఇంప్లిమెంట్ చేశారంటే 100% మన యొక్క గోల్ ఏదైతే ఉందో సింపుల్గా అర్థమయ్యే భాషలో ఈజీగా టెన్షన్ లేకున్నా, ఇబ్బంది పడకున్నా మీ అంతకు మీరే స్వతహాగా చేయడానికి ప్రణాళిక అనేది మేము రచించాము. దాంట్లో మీరు అందరూ కూడా భాగస్వాములు అయితే ప్రతి ఒక్కరికి కూడా బుల్లెట్ బైక్ మా తరపు నుంచి ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు క్యాష్ ఎంత వస్తుందో ఒకసారి మీరు చూసుకోండి. మ్యాక్సిమం 30 lakhs వస్తుందండి. మీరు చేయాల్సింది ఒకటి ఈ 9 రోజుల కాలంలో మీరు ఏ టీంలో 12,500 బిజినెస్ పాయింట్లు, బి టీంలో 12,500 బిజినెస్ పాయింట్, మీ అంతకు మీరే టీము చేసినా చేయకపోయినా స్వతహాగా మీరు ప్లాన్ చేసుకొని ఫస్ట్ అడుగు వెయ్యండి. ఆటోమేటిక్గా 10 months మీకు తెలియకనే 30 lakh ఎందుకు మ్యాచ్ కావో నేను చూపిస్తామండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ మంత్ ఒకరు, సెకండ్ మంత్ ఇద్దరు, థర్డ్ మంత్ కూడా ఇద్దరే, ఫోర్త్ మంత్ 5 మంది, ఫిఫ్త్ 6 వచ్చింది 6 మంది, 10 మంది. అదేవిధంగా 7th 8th 15 మెంబర్స్, 9 10 11 20 మెంబర్స్, 12,500 బిజినెస్ పాయింట్స్ మీరు డూప్లికేషన్ చేసుకొని మీరు యాక్షన్లో దిగారంటే ప్రతి ఒక్కరు కూడా ఏ టీంలో 30 లక్షల బిజినెస్ పాయింట్లు, బి టీంలో 30 లక్షల బిజినెస్ పాయింట్లు చేసుకోవడమే కాదు మీ అందరికీ కూడా 30 lakhs ఇన్కమ్ వస్తుంది. థాయిలాండ్ టూర్కి వస్తుంది, దుబాయ్ టూర్ వస్తుంది, అదేవిధంగా బుల్లెట్ బైక్ వస్తుంది. దీనికోసం అందరూ కూడా కంకణ బద్దలై ఈ 9 రోజులు కూడా సీరియస్గా పనిచేయండి. మనం ఈ యజ్ఞం నుంచి ముందుకెళ్దాం. ఎందుకంటే ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్ ఇదేనండి. దీంతో పాటు మీకు వచ్చిందే రేపు మేబీ నేను ఉంటే కంటిన్యూగా ఉంటుందండి. ఒకవేళ నేను బయటికి వెళ్తే మాత్రం గ్యాప్ ఉంటుంది. కాబట్టి ఎవ్రీ డే ప్రతిరోజు కూడా ఈ యొక్క జూమ్ సెషన్, ఈ యొక్క 6G మిషన్, అదేవిధంగా మామూలు డెమోస్ అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కరు దయ ఉంచి ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని రావాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఓకే అండి, థ్యాంక్ యూ.